మంత్రులకు కేసీఆర్ కాన్వాయ్ కార్లు ఇచ్చిరట. గతంలో 22 ల్యాండ్ క్రూజర్లు కొనుగోలు చేసిండు. వాటినే తాజాగా మినిస్టర్లకు ఇచ్చిరట. పాత కాన్వాయ్నే ఉపయోగిస్తున్న సీఎం రేవంత్. ఓకే, ఇక మంత్రులకు కేసీఆర్ మళ్ళా గెలుస్తా ఈసారి కాన్వాయ్ మార్చుకోవాలని ముందస్తుగానే ఆయన ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. కాకపోతే ఆయన అదృష్టం బాగాలేక ఈసారి ఓడిపోయిండు. దాంతో వాళ్ళ పాత కేసీఆర్ తెచ్చి పెట్టుకున్నటువంటి ఆ ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ను మంత్రులకు అలాట్ చేసినంట సీఎం రేవంత్ రెడ్డి. గతంలో 22 కొనుగోలు చేసిండు ఆయన. వాటిని అన్నింటినీ మంత్రులకు ఇచ్చిరట. ల్యాండ్ క్రూజర్ల అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్లను తాజాగా పలువురు మంత్రులకు కేటాయించారు. మొత్తం తన కాన్వాయ్ కోసం ఖరీదైన 22 ల్యాండ్ క్రూజర్ కార్లను కేసీఆర్ కొనుగోలు చేసి వాటిని విజయవాడలో దాచారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్గా మారిన విషయం కూడా మనకు తెలిసే. ఈ నేపథ్యంలో స్పెషల్ కాన్వాయ్ నాకు వద్దు అని ఆయన చెప్పడంతో ఓ చిరుద్యోగి ద్వారా కేసీఆర్ 22 ఖరీదైన ల్యాండ్ క్రూజర్లు కొనుగోలు చేసి వాటిని విజయవాడలో దాచిన సంగతి తర్వాత, అంటే ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బయటపడ్డది. ఆ ల్యాండ్ క్రూజర్ కొనుగోలు చేసినటువంటి విషయం అది విజయవాడలో దాచిపెట్టిరని కూడా అప్పట్లో పెద్ద సంచలనమైంది. మరి ఆ ల్యాండ్ క్రూజర్లను మంత్రులకు అప్పచెప్పారట. ఇక రేవంత్ రెడ్డి మాత్రం పాత కార్లనే మొత్తం కార్లు ప్రస్తుతం నలుపు రంగు ఆయనకి ఇష్టం కావడంతో పాత కార్లనే కలర్ మార్చి అవే యూజ్ చేస్తున్నారట. మరి మొత్తంగా అయితే ఆయన ఓన్లీ నేమ్ ప్లేట్లను మార్చిండు. రేవంత్ రెడ్డి ఏమో మొత్తం పాత కార్లే వాడుతురట. మంత్రులకు మాత్రం కేసీఆర్ కొనుగోలు చేసిన కొత్త క్రూజర్లు అయితే ఇచ్చిరట మంత్రులకు.